సూపర్, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక శివ గారు మాట్లాడుతూ ప్రదీప్ గారు కామన్ బాయ్ ఇమోషన్ అని అన్నారు, కానీ ఆంధ్ర కింగ్ తాలూకాతో ఒక కామన్ ఫ్యాన్ ఇమోషన్ ని టచ్ చేసినటువంటి మహేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెరీ బ్యాడ్ అట్ టాకింగ్, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో కీర్తి బాగా పరిచయం అయ్యాడు. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ట్రైలర్ చూడగానే చాలా ఎక్సైటింగ్గా మెసేజ్ చేశాను. అండ్ రవి సార్ అండ్ నవీన్ సార్ వాళ్ళు ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే ఊరికే పట్టుకోరు. అండ్ దే బీన్ మెన్షనింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా అయింది, ఎంత ఫాస్ట్గా చేశాడు, ఎంత బాగా వచ్చింది అనేది కూడా చెప్తూనే ఉన్నారు. సో యువర్ రియలీ ఇన్స్పైరింగ్. ఫస్ట్ ఫిల్మ్తో ఇంత ఇంప్రెస్ చేయడం అంటే ప్రొడ్యూసర్స్ మాటలు కాదు, నాకైతే ప్రెషర్ వచ్చేసింది అనమాట ఒక టైంలో. ఏంటి కీర్తి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు, నువ్వేంటి ఎంత టైం తీసుకుంటున్నావు అన్నారు. సో ఇట్స్ లైక్ at one point you became a competitor to me. Anyways, all the very best. సాయి బ్యాంకర్ గారు అయితే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆర్ఎఫ్సి షూటింగ్ ఉంటే 1 hour ఆయన సాంగ్ మాత్రమే లూప్ అనమాట. సో దెర్ ఇస్ నో అదర్ సాంగ్ దట్ విల్ ప్లే ఇన్ మై phone for an hour whenever I'm going to shoot for an hour drive. So always your song will be in the loop mode. సో ఇట్స్ నాట్ అంటే అసలు అంత అన్ని రోజులు వినగలిగాను ఒకే పాటని. Brilliant brother. At this age, this kind of music, I think the mix that you do, it's very new age music that's coming from you. Congratulations, Pradeep garu and Mamta garu. All the very best. And being a director, I think you are very inspiring for us. Starting as a director and now being the biggest star. Congratulations and all the very best. And thank you so much. మహేష్ గారు, అందరినీ డ్యూడ్ గురించే అడుగుతున్నాను కదా, మిమ్మల్ని ఇంకొక సెపరేట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అందరు ఏ హీరో ఫ్యాన్ అయినా కనెక్ట్ అయ్యేలాగా మా ముందుకు టీజర్ తీసుకొచ్చేసారు, ఇంప్రెస్ చేసేసారు. ఇంతకీ మహేష్ గారు ఎవరి ఫ్యాన్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు. అమ్మో, అప్పుడే చెప్పేచ్చా? చెప్పొచ్చు. నాకైతే పవన్ కళ్యాణ్ గారు అని చాలా ఇష్టం అండి. సూపర్, చాలు, మాకు ఆన్సర్ చాలు. థ్యాంక్ యూ.